హలో ఫిట్నెస్ ఫైటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఈ వీడియోలో స్టమక్ ఫ్యాట్ బర్నింగ్ కోసం మంచి ఎక్సర్సైజ్ అయితే తీసుకొని వచ్చేసాను. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మౌంటైన్ క్లైంబ్ అండి. సేమ్ యాజ్ వీడియోలో చూపిన విధంగా ఆపోజిట్ లెగ్ మన హ్యాండ్ని సమానంగా తీసుకురావాలి క్రాస్గా. ఇంకో 2-3 సెకండ్ హోల్డ్ చేయడం వల్ల ఇంకా పర్ఫెక్ట్గా వెయిట్ పడుతుంది ఫ్రెండ్స్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫ్యాట్ లాసే కాదు, మన యాప్స్ వర్కౌట్ కోసం అయితే ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా ఎంతో పర్ఫెక్ట్గా వెయిట్ పడుతుంది ఫ్రెండ్స్. సో డూ దిస్ ఫస్ట్ స్టమక్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి హ్యాంగింగ్ లెగ్ రైజెస్. ఇలా ప్రాపర్గా మన బాడీ మొత్తం కిందికి ఫ్రీగా వదిలేసి ఓన్లీ లెగ్స్ సపోర్ట్తోనే క్రాస్గా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. మన బ్యాక్ సపోర్ట్ ఉండడం కోసం బ్యాక్ని లైట్గా బెండ్ చేసి హ్యాండ్స్ని గ్రిప్ పర్ఫెక్ట్గా పట్టుకొని ఓన్లీ లెగ్స్ సపోర్ట్తోనే మన ఈ యాప్స్ వర్కౌట్ చేయాలి. ఇది స్టార్టింగ్ చేయడం ఇబ్బందిగా ఉన్నా మన రెగ్యులర్ యాక్టివిటీగా యాడ్ చేయడం వల్ల ఇది ఎంతో పర్ఫెక్ట్గా వెయిట్ పడడమే కాదు, యాప్స్కైనా ఫ్యాట్ లాస్ వాటిలో ఎవరి కోసం చేయాలనుకుంటున్నారో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్, మై సజెషన్. సో ఫ్రెండ్స్, ఎవరైతే యాప్స్ అండ్ ఫ్యాట్ లాస్ కోసం చేయాలనుకుంటారో ఇది మోస్ట్లీ నెంబర్ 1 అని. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి అందరికి తెలిసిందే క్రంచెస్. ఇలా ఏదైనా మిషనరీ సపోర్ట్ తీసుకొని మనం బేసిక్గా 2 హ్యాండ్స్ ఈక్వల్గా స్లోగా అప్పర్ బాడీ అనేది టచ్ కాకుండా చేయాలి ఫ్రెండ్స్. చేసినంతసేపు మన బ్యాక్ బెండ్ లైట్గా బెండ్ చేసి చెస్ట్ అనేది అప్ చేయాలి. ఈ వేరియేషన్ చేసేటప్పుడు స్టమక్ని టైట్ పెట్టాలి ఫ్రెండ్స్. కొద్దిగా హార్డ్గా వెయిట్ పడాలంటే సేమ్ యాజ్ అట్లా హ్యాండ్స్ని వెనకాల చేసుకొని చేస్తే ఇంకా హెవీగా వెయిట్ పడుతుంది.